అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు వేణు చిత్తలూరి. ఐఎమ్ఏ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్టేట్ స్టూడెంట్ డిజేబుల్ స్టూడెంట్ ప్రెసిడెంట్ అండ్ నాంపల్లి ఎల్బీ నగర్ కార్యనిర్వాహక సభ్యుణ్ణి. ఈరోజు మన తెలంగాణ సమాజానికి అండ్ మన దివ్యాంగుల సోదరుల సమాజానికి ఒక బాధాకరమైన సంఘటన మీ యొక్క దృష్టికి తీసుకురావడానికి మీకు ఒక ముందుంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వహిస్తుంది, ప్రభుత్వ బాధ్యత నిర్వహించడంలో వికలాంగులను ఆత్మగౌరవం సమాన హక్కులు పొందడంలో ఎలా నిర్లక్ష్యం వహిస్తుందో మీ ముందు తేవడానికి, అదేవిధంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అది మహబూబ్ నగర్ డిస్టిక్ మచ్చంపేట గ్రామంలో జరిగిన గంగారాం విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఈ విషయం మిత్రులారా, మన దివ్యాంగ సమాజం గుర్తుంచుకోవాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలిపేందుకు వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్య తీసుకోవాలని మన విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతుంది. 2025 ఆగస్టు 11 నాడు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మచ్చంపేట గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు రాజా గంగారాం తన ఇంటి సమస్య కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కారం కొరకి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వికలాంగులు మన గంగారాం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ గేటు దగ్గర ఉన్నాడనే కారణంలో, లేకపోతే అక్కడ గేటు దగ్గర ఉన్నాడని కారణం జిల్లా కలెక్టర్ వస్తున్నాడనే కారణం ఏమో తెలియదు. వికలాంగుని బందోబస్తులో ఉన్న పోలీసులు, ఈ వికలాంగుని బందోబస్తులో అక్కడ సెక్యూరిటీ గార్డ్ పోలీసులు ఉన్న వీల్ చైర్లో ఉన్న గుంజుకొని అవమానకరంగా, ఎంతో అవమానకరంగా, భయంకరంగా అతను ఒక టెర్రరిస్ట్ లాగా ఒకరు కాళ్ళు పట్టుకొని, ఒకరు చేతులు పట్టుకొని, ఒకరు వీల్ చైర్తో కాళ్ళతో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఇది వికలాంగుల్ని ఘోరంగా, అగౌరవంగా అవమానించడం జరిగింది. ఇప్పటికైనా దివ్యాంగ మిత్రులారా మేల్కోండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనంతా ఏకటితమై మన యొక్క వికలాంగుల ఆర్పిడబ్ల్యూ 2016 పటిష్టపరంగా అమలు చేసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. అదేవిధంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అతనికి ఆ పోలీసుల పైన కానీ మన కలెక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ బాధాకరమైన సంఘటన నేపథ్యంలో మీకు ఒకటి తెలియజేసుకుంటున్నాను. వికలాంగులను ఈ సమాజంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వికలాంగులు సమాజంలో గౌరవంగా చూస్తామని, వారికి సమాన హక్కులు కల్పిస్తామని మన ప్రభుత్వాలు మన వికలాంగుల సమాజానికి ఎన్నోసార్లు చెప్పినా కానీ వాస్తవ పరిస్థితి మారడం లేదు. ఉదాహరణ ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా మనం జిల్లా విహెచ్పిఎస్ జిల్లాల నియోజకవర్గం పరంగా అండ్ మండలాల పరంగా ఒక కట్టుదిట్టంగా సన్నాహక సభలు మన హక్కుల గురించి, మన యొక్క ఆత్మగౌరవం గురించి, వికలాంగుల గురించి మందకృష్ణన్న నేతృత్వంలో మనం సన్నాహక సభలు నిర్వహించుకుంటున్న తరుణంలోనే ఈ సంఘటన జరగడం ఒకటి చాలా బాధాకరం. ఈ ఘటన తన కుటుంబ సమస్య, మనకు తెలిసిందే, కుటుంబ సమస్యలతో కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రజావాణిలో విజ్ఞప్తి చేయడానికి వచ్చారు. అతను ఎలిజిబుల్, అతను దేనికి వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కూడా కానీ ఈ సంక్షేమ పథకాలకు కానీ అతను అడిగే మన కలెక్టర్ కాడికి వచ్చి అతని సమస్య పరిష్కరించమనే హక్కు అతనికి ఉంది. అతను హక్కుదారుడు. అలాంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అందరి కళ్ళ ముందే
ఆయనను వీల్ చైర్లో ఉన్నప్పటికీ ఈడ్చుకెళ్ళడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. స్పెషల్గా వికలాంగుల సమాజాన్ని కించపరిచేలా ఉంది. మా హక్కులను ఇలానే కాలరాస్తే మా వికలాంగులను సమాన